నెల్లూరులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ అజిత వేజండ్ల ఆదేశాల మేరకు వైకుంఠపురం పెంకుల ఫ్యాక్టరీ పరిధిలో డీఎస్పీ రమణకుమార్, సిఐ గిరిబాబు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. గన్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని ప్రజలను కోరారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో వాళ్ళ పేపర్స్ వాళ్ళ ఆధార్ కార్డు దానికి సంబంధించిన మేరకు మన కావలి 2 టౌన్ ఏరియాలో కార్డన్ చర్చి కార్యక్రమం అనేది నిర్వహించబడింది. దీంట్లో భాగంగా ఏంటంటే ఏరియాలో పెంకుల ఫ్యాక్టరీ ప్రాంతంలో ఏదైతే కాలనీ ఉందో ఈ కాలనీలో కూడా డోర్ టు డోర్ మొత్తం కూడా చెక్ చేసామంటే జస్ట్ సర్వే లాగా అనమాట. ఎవరు ఉంటున్నారో ఏంటి అనేది. దీని యొక్క పర్పస్ ఏంటంటే మీకు తెలుసు ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సమాజంలో ఏంటంటే ఈ గంజాలు అమ్మేసి పిల్లలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు నాశనం విధంగా మారకద్రవ్యాలు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసేసి వాళ్ళ మీద పక్కన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రౌడీలు కానీ దొంగలు కానీ ఇలాంటి వాళ్ళు ఈ ఏరియాలో కానీ ఏమైనా నివాసం ఉంటున్నారా, వాళ్ళ మూలన ఏమైనా సమాజం ఏమైనా ఇబ్బంది పడుతుంది ఇక్కడ, అలాంటివి ఐడెంటిఫై చేస్తానికి కోసం వచ్చాము. దానిలో భాగంగా కొన్ని వెహికల్స్ అదేవిధంగా ఆటోలు ఎన్నికాడ సీసాము. కాకపోతే వాటికి సరైన పత్రాలు వాళ్ళు చూపించలేదు. వాళ్ళు కానీ సరైన పత్రాలు చూపిస్తే వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి ఇచ్చేస్తాం.